అలాగే విఠల్ నగర్, తిలక్ నగర్ తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు మహాకూటమి అభ్యర్థి మక్కాన్ సింగ్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అవినీతిమయమైన టీఆర్ఎస్ను ఓడిస్తూ మహాకూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కూటమి పక్షాన పోటీ చేస్తున్న ఠాకూర్ మక్కన్ సింగ్ గారి చేతి గుర్తు కోసం ఓటేయాలని చెప్పి ఈ విఠల్ నగర్ ప్రజానీకాన్ని అందరినీ హర్షిస్తూ 35వ వార్డు నుండి పోటీలో ఉన్న మక్కన్ సింగ్కు ఓటేయాలని చెప్పి అభ్యర్థిస్తూ ఈ వార్డంతా తిరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా మక్కన్ సింగ్కి ఓటేస్తే రాబోయే రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలుంటుంది. ఈ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఆమెకు గుర్తుగా ఈ మన రామగుండం నియోజకవర్గం ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఈ గోదావరి ప్రజానీకాన్ని వేడుకుంటూ ఈ ప్రచార కార్యక్రమంలో మీసాల కృష్ణ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అలాగే గోదావరికంలోని సుమంగల్ ఫంక్షన్ హాల్లో పద్మశాలి కుల బాంధవులతో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి కుల బాంధవులందరూ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మక్కాన్ను కోరారు. ఈ సమావేశంలో పద్మశాలి సేవా సంఘ నాయకులు రాజేశం, ఆడిపు శంకర్, మండల సత్యనారాయణ, అనుమ సత్యనారాయణ, శంకర్, వేముల రామ్మూర్తి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని బల్లుమూరి వనిత ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రాంత శ్రేయస్సు దృష్ట్యా ఈసారి రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఓటరు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలతో ఇప్పటికే అందలమెక్కిన నాయకులను మళ్లీ నమ్మి మోసపోవద్దని ఆమె ప్రజలను కోరారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికుల పర్మనెంట్ కోసం మెరుగైన దవాఖానాల సాధనకై, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల సాధనకై, మైనింగ్, మెడికల్ కాలేజీల ఏర్పాటుకై తనను బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. రామగుండం నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కళాశాల కొరకు, మహిళా పోలీస్ స్టేషన్ కొరకు, మహిళలకి విద్య, వైద్య, ఆరోగ్య రంగం అన్ని రకాలుగా ఉండేలాగా ఒక మహిళగా, మహిళల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా వారి యొక్క శ్రేయస్సు కొరకు నేను కృషి చేస్తాను. మరి ఈరోజు సింగరేణి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి నేను కృషి చేస్తాను. ఈరోజు అసంఘటిత కార్మికుల కొరకు 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ కొరకు కూడా నేను కృషి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు సింగరేణిలో, అదే రకంగా కేశవరాం యూనియన్లో, ఎన్టీపీసీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా మినిమం వేజెస్ వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదే రకంగా రామగుండం నియోజకవర్గంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కొరకు, మరియు ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ కొరకు, అదే రకంగా ఇక్కడ మైనింగ్ డిప్లొమా కొరకు, అదే రకంగా మెడికల్ కళాశాల కొరకు, మరి ప్రభుత్వ హాస్పిటల్ చూసినట్టయితే ఈరోజు ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఎక్కువ మంది జనాభా ఉండి కూడా ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడం మూలాన ఈరోజు కరీంనగర్, హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి రామగుండం నియోజకవర్గంలో నెలకొంది. మరి అలాంటివన్నీ చక్కబెట్టాలంటే ఒక మహిళ కుటుంబాన్ని ఏ రకంగా చక్కదిద్దుతుందో రామగుండం నియోజకవర్గాన్ని కూడా చక్కదిద్దాలంటే ఒక మహిళకు అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి నేను ఓటర్ మహాశయులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ 26 మంది టీఆర్ఎస్ పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించడం అర్ధరహితమని అసమ్మతి వర్గం నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాతిపల్లి ఎల్లయ్య, నారాయణదాసు మారుతి మాట్లాడుతూ ఉద్యమ ప్రారంభం నుండి ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేసిన ఉద్యమకారులను పార్టీ నుండి తొలగించే అధికారం, అర్హత సోమారపు సత్యనారాయణకు లేదని సూచించారు. ఒంటెద్దు పోకట్లతో స్థానికంగా టీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించారని, నియంత పాలనకు సోమారపు తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. తన పార్టీ అయిన రామగుండం ప్రగతి పార్టీ సభ్యులను సస్పెండ్ చేసుకునే అధికారం ఉంటుందే తప్ప తమపై అజమాయిషీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సోమారపు పార్టీ కాదని సూచించారు. దమ్ము ధైర్యం ఉంటే పార్టీ అధినేతతో తమను తొలగిస్తున్నట్లుగా ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు. అంతకుముందు కోరుకంటి విజయ అకాల మరణం పట్ల
ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మా తాజా మాజీ ఎమ్మెల్యే గారు మరి మొన్న ప్రెస్ మీట్లో అందరినీ కూడా రామగుండం మున్సిపల్లో ఉద్యమకారులందరినీ కూడా దాదాపు 15-20 మందిని సస్పెండ్ చేస్తున్నాం, మేము పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని చెప్పి వార్తలు రావడం, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఉద్యమకారులు, ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏ పదవులు ఆశించకుండా పనిచేసిన వాళ్ళు ఉద్యమకారులు. ఈరోజు ఉద్యమకారులను సస్పెండ్ చేసేటువంటి హక్కు ఆయనకు లేదు. ఎందుకంటే మేము ఏ పదవిని ఆశించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేయడం జరిగింది, కొట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడికి సీఎం గారు వస్తాను, గౌరవ ముఖ్యమంత్రి వస్తాను. గౌరవ ముఖ్యమంత్రితోటి ఒక ప్రకటన మేము రామగుండం ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులందరినీ సస్పెండ్ చేస్తూ ఉన్నామని ఎంతమంది పేర్లు అయితే పేపర్లో రాపిచ్చి చేసిండో వాళ్ళందరినీ సస్పెండ్ చేయించమని నేను సోమవార సత్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. నిన్న మా సహచర కార్పొరేటర్ అయినటువంటి కోరకంటి విజయ్ గారు చనిపోవడం అనేది నిజంగా మాకందరికీ బాధాకరమైన విషయము. ఆ భగవంతుడు వారికి మరి ఆత్మకు శాంతి కలిగించాలని మేమందరము కార్పొరేటర్ల పక్షాన కోరుకుంటూ, మరి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకులందరినీ సస్పెండ్ చేస్తున్నా నేను అని చెప్పి మొన్న ఒక ప్రకటన ఇవ్వడం అనేది అర్ధరహితము. గతంలో ఒక 3-4 నెలల క్రితం కూడా అట్లనే మా కార్పొరేటర్లందరినీ, నాతో పాటు చుక్కల శ్రీనివాసు ఇంకా కొంతమంది కార్పొరేటర్లందరినీ సస్పెండ్ చేస్తానన్న రోజే మేము చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెద్దలు కేసీఆర్ గారు స్థాపించారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనుక పార్టీకి అన్యాయం చేస్తున్నాం అనిపిస్తే వారు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది తప్ప. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కోరకంటి వర్గీయులు తోడేటి శంకర్ గౌడ్, చుక్కల శ్రీనివాస్, మేకల పోషం, మెతుకు దేవరాజ్, సిహెచ్ మొగిలి, కాజా సిరాజుద్దీన్, అచ్చవేణు, బికినేని నరసింగరావు, ఉల్లంగుల రమేష్, ముడతనపల్లి సారయ్య, ముక్కెర రాజేశం, వాళ ప్రసాద్, దామ నర్సయ్య, మాతంగి లక్ష్మణ్, దాసరి ఎల్లయ్య, మద్దెల శ్రీనివాస్, ఎండి నజీర్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో మహాకూటమి అభ్యర్థి మక్కాన్ సింగ్ విజయం సాధించడం ఖాయమని టీడీపీ నాయకులు చెప్పారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇరికిళ్ల కనకయ్య, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిమళ జయరాములు మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలతో కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపగా ఎమ్మెల్యే మేయర్ల మధ్య అంతర్గత కలహాలతో రామగుండంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలులో అటు కేసీఆర్, ఇటు సోమారపు సత్యనారాయణ విఫలం అయ్యారని, ఈ నేపథ్యంలో ప్రజలందరూ మహాకూటమి వైపు చూస్తున్నారని అన్నారు. ఈరోజు కేసీఆర్ గారి దుర్మార్గపు రాజకీయాన్ని వాడవాడలు వ్యతిరేకిస్తున్నాయి. దళితులకు చేసిన అన్యాయం భరించలేకపోతున్నారు దళితులు. ఎప్పుడు 7 తారీఖు వస్తుందా ఆ రోజు కూటమికి ఓటు వేయాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అని అన్యాయం చేసిండు. కేజీ టు పీజీ అని విద్యార్థులకు అన్యాయం చేసిండు. ఈరోజు కార్పొరేషన్ కాలేజీలలో మామూలు వ్యక్తులు తమ పిల్లల్ని చదువుకోవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఈ దుర్మార్గపు రాజరిక కేసీఆర్ పాలనలో. అయితే ఈరోజు ఎప్పుడైతే ఉన్నదో ఈ ఎన్నికలు, ఈ కేటీఆర్ కుటుంబ పాలన, కేటీఆర్ కవిత, ఇవన్నీ ఈ ఎన్నికలను వీళ్ళందరినీ విస్మరిస్తున్నారు ప్రజలు. ఈరోజు మహాకూటమికి మేము గడప గడపకు మా తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రజాకూటమి అభ్యర్థి అయిన మక్కాన్ సింగ్కు ఓటు వేయాలని మేము కోరినప్పుడు వాళ్ళు బ్రహ్మరథం పడుతూ మాకు నివాళులతోటి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అక్కడక్కడ చూసినట్టయితే అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యము. గత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కానవస్తుంది తప్ప కేసీఆర్ ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధి శూన్యమని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సోమారపు సత్యనారాయణ, ముంకటి లక్ష్మీనారాయణ
మధ్యలో కొన్ని రోజుల పాటు అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజీ సోమర సత్యనారాయణ గారు మెడికల్ కాలేజీ, అదేవిధంగా సబ్ ట్రెజరీ ఆఫీసు పారిశ్రామిక జిల్లాగా చేస్తానని అనేక వాగ్దానాలు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మోసం చేసిండు. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల 1 నెల పాలనలో 1,00,000 ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే 4 ఉద్యోగాలు తెచ్చుకున్నాడు కేసీఆర్ గారు. అదేవిధంగా నిధులు నియామకాలు, నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు పాలించింది 70 సంవత్సరాలు, 17 సంవత్సరాలు తెలుగుదేశము కాంగ్రెసు ఇంత పాలించులు అంటే వాళ్ళ పాలనలో 70 కోట్ల అప్పులైతే ఇతని 4 సంవత్సరాల 1 నెల పాలనలో 2,20,00,000 అప్పులైనాయి. ఈ అప్పులకు నెలకు 1,000 కోట్ల రూపాయల వడ్డీ తీసుకుంటూ మరి ఇప్పుడు ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థికి మేము బస్తీలలో తిరుగుతుంటే చాలా స్పందన వస్తుంది. మహాకూటమి అభ్యర్థి మక్కన్ సింగ్ గారు చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మన సీఎం గారు మాట్లాడే విధానం చూస్తే ఆయన సీఎంను కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవరిని పడితే వాళ్ళను ఇష్టమున్నట్టు మాట్లాడే విధానం మరి ఈరోజు ప్రజలు ఇష్టడించుకుంటాను. కాబట్టి ఆయన విధానంలో మరి అది నోరో మోరో మనకు అర్థమైతలేదు. అదేవిధంగా చంద్రబాబును పట్టుకొని తిట్టడం, మరి చంద్రబాబు మాట్లాడిన విధానం చూసినరా? నిన్న మాట్లాడిన విధానం ఆయన ఏమైనా ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కోటగిరి పాపయ్య, అనుమ రాయమల్లు, గుడిపాటి రవీందర్ రెడ్డి, గుండబోయిన ఓదెలు, కళ్ళపల్లి అంజయ్య, నారమల్ల భూమయ్య, చిటికల రాయలింగు, పోషమల్లు బాబుమయ్య, నూనె లతామోహన్, స్వరాజ్యం, అనురాధ, గడ్డం లక్ష్మి, బానమ్మ, కళావతి, రాజబాబు, కృష్ణ, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రామగుండంలో తామందరం మహాకూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ కార్పొరేషన్ ఏరియా కార్యదర్శి నక్క రాజేందర్, రాష్ట్ర నాయకులు ఉప్పులేటి పర్వతాలు మాట్లాడుతూ సమస్యలను పట్టించుకోకపోవడంతో పాటు ఉద్యమించిన వారిపై పోలీసు కేసులు నమోదు చేయించడం, ఏబీసీడీ వర్గీకరణలో టీఆర్ఎస్ తమను వంచనకు గురిచేయడం లాంటి కారణాలతో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని ఎంఆర్పీఎస్ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని కూటమిలోని పార్టీలన్నీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజా కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు వివరించారు. పౌరశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం మా దళితులపై జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు మరియు న్యాయం కోసం ఏబీసీడీ వర్గీకరణను పోరాటాలు చేస్తున్నా కూడా మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టే ఈ పాలక వర్గానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మహాకూటమికి సపోర్ట్ చేస్తూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడిపియాలని మా మందకృష్ణ గారు మాదిగ గారు ఆదేశానుసారము రామగుండం కార్పొరేషన్ యొక్క ఎంఆర్పీఎస్ కమిటీ మహాకూటమికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందుకు కారణం ఏంటంటే మేము ఏబీసీడీ వర్గీకరణకు ఎన్నిసార్లు పోరాటాలు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుపోయి మా మందకృష్ణ మాదిగ గారిని జైల్లో పెట్టడం, చిత్రహింసలకు గురి చేయడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా దళిత జాతిని కించపరిచే విధంగా ఉన్నాయి. మా దళిత జాతిలో కూడా మహిళలకు కానీ ఉన్న ఎంపీలను కానీ ఇప్పటివరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించింది లేదు. ఈ ప్రజాకూటమికి, మహాకూటమికి కనుక సపోర్ట్ ఎందుకనంటే మహిళా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత మరియు మా దళిత నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తానని మాకు ఏబీసీడీ వర్గీకరణలో కూడా ముఖ్య ప్రతిపాదన కూడా విధించడం జరిగింది మహాకూటమి. అందుపక్షాన ఏబీసీడీ వర్గీకరణకు మాకు సహకరిస్తున్నందుకు మా మందకృష్ణ గారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఉన్న లోకల్ ఎంఆర్పీఎస్ కమిటీ కూడా ఇక్కడ ఉన్న మహాకూటమికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రల బట్టి మొన్న మా దళిత జాతి బిడ్డ అయిన మానకొండూరు మండల ఎమ్మెల్యే బొడుగ శోభన్ అయితేనేమి,
ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన ఎమ్మెల్యే నల్లాల ఓదెలైతేనేమి అంటే ఇక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యంలో వాళ్ళ కుటుంబ పాలనకు ఎవరైతే చెప్తారో కుటుంబ సభ్యులు చెప్తారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విధానం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీనిలో భాగంగానే ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ కొరకు 24 సంవత్సరాల నుంచి విద్యుత్తన పోరాటం జరుగుతున్న క్రమంలో ఇదే కేసీఆర్ గారు నేను కడియం శ్రీయాన్ని తీసుకొని వెళ్ళి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి మీ ఏబిసిడి వర్గీకరణ పార్లమెంట్లో ఆమోదం తెలిపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడం, అప్పుడు దాన్ని కొద్దిగా మాలో ఉన్న కొంతమందిని కుట్రజన్ని కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది, నీరుగార్చడం జరిగింది. అయితే ఈ దొర్ల పాలనలో ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాధ్యం కాదని అదే కాంగ్రెస్ రాహుల్ గాంధీని మా అధినాయకుడు కలిసినప్పుడు టీడీపీ వాళ్ళను అన్ని పార్టీలను కలుసుకొని సిపిఐ, సిపిఎంఎల్, సిపిఎం అన్ని పక్షాల అధికారులను అలా యొక్క ప్రతినిధులను కలిసినప్పుడు మేము ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశంలో మేము గిట్ట ప్రభుత్వం ఫామ్ చేసినట్లయితే ఏబిసిడి వర్గీకరణ సాధిస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెడతామని చెప్పేసి ఇప్పుడున్న పార్టీలు మహాకూటమికి సంబంధించిన కాంగ్రెస్, టీజేఏసీ, సిపిఐ, తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఒప్పుకున్నందున మేము ఈరోజు మహాకూటమి ప్రజాకూటమికి పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కనుకుంట్ల నారాయణ, కాంపల్లి స్వామి, ఉప్పిరెడ్డి శంకర్, మాతంగి కుమార్, ఆర్పల్లి రవి, మంతని శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ గెలుపు కోసం ఇక్కడి కార్పొరేషన్ 11వ డివిజన్లో ఆ ప్రాంత కార్పొరేటర్ తానిపర్తి గోపాలరావు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. 50 మంది మహిళలతో కలిసి ఆయన ఇంటింటా తిరుగుతూ మక్కాన్ సింగ్ గెలుపు కోసం చేతు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధికి ఆటంకం చేసిన నాయకులను ఓడిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 11వ డివిజన్లో మరి ప్రజలందరినీ కలుసుకుంటూ కాంగ్రెస్ చేసినటువంటి పనులు, మేనిఫెస్టో, వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు, చేయబోయేటి అన్నీ కూడా ఈరోజు అందరికి ప్రజలకు వినిపిస్తున్నాం. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది. మరి మోసపూరితంగా మన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్పిన మాటలన్నీ అబద్ధం అందరికి తెలిసిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. కానీ ఈ తెల్ల రేషన్ కార్డు కూడా మరి ఆ దొడ్డు బియ్యం ఇస్తాను ఎవరు తినలేకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికి 6 కిలోల సన్న బియ్యం మరి 9 రకాలైన వస్తువులు కూడా సరుకులు ఇచ్చేందుకు మరి రేషన్ షాప్ నుంచి అటువంటి మేనిఫెస్టో మనం తీసాం. అలాగే మహిళా గ్రూపులకు 1 లక్ష రూపాయలు గ్రాంట్, 10 లక్షలకు వడ్డీ లేని రుణం, ఇటువంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. తప్పకుండా మరి ప్రజలందరూ ఆశీర్వదించి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి చేయి గుర్తు మీద 7వ తరగతి చేయబోయే ఎన్నికల మీద ఓటేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీ అందరూ ఆశీర్వదించండి. తప్పకుండా మీ అందరు కూడా ఇల్లు లేని వాళ్ళకు కూడా 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రయత్నం కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలందరూ గమనించి రాబోయే 7వ తారీఖు మరి చేతి గుర్తుకే ఓటేయాలని చెప్పి మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిపారని చెప్పి మేము మనసారా వేడుకుంటాం. ఈ ప్రచార కార్యక్రమంలో ఇటికాల సోమయ్య, సిద్దమ్మ, వెంకటమ్మ, సుల్తానా, మనక్క, రమ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని గోదావరి నదీ తీరాన గోదారమ్మకు మహాహారతిని సమర్పించారు. గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గోదారమ్మ తల్లికి మొదట పలు ప్రత్యేక పూజలు చేశారు. హారతులతో చల్లంగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. వేద బ్రాహ్మణ పురోహితుల మంత్రోచ్చారణ మధ్య అభిషేకాలు, పూజలను చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గౌతమి మహర్షి నడయాడిన ఈ ప్రాంతం ఎంతో పవిత్రతతో కూడుకున్నదని, అలాంటి పవిత్రతను కాపాడేందుకే ఈ మహాహారతి నిర్వహించామని వారు తెలిపారు. గోదావరి మాతాకి గోదావరి మహాహారతి కార్యక్రమం 2012 నుండి మరి ధర్మపురిలో ప్రారంభమై ఇవాళ బాసర నుండి భద్రాచలం వరకు 50 చోట్ల కార్యక్రమం అవుతుంది. ఈ విధంగా ఈరోజు గోదావరి కనిలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం శుభసూచకం. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి గారు కుటుంబ సమేతంగా, అదేవిధంగా సిఐ గారు, మిగతా పెద్దలందరూ ఇక్కడ ఒక ఉత్సవ సమితిగా ఏర్పడి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం
సంతోషదాయకం. ముఖ్యంగా మనం గోదావరి హారతి ఇస్తున్నాము. గోదావరి కని గోదావరి పేరు మీద ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము ఇలాగనే మరి ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చి మనము ఏదైతే ఈ గోదావరి హారతి ఉత్సవ సమితి నుండి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఈ కార్యక్రమాలు గోదావరి కేంద్రంగా చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా స్వచ్ఛ గోదావరి అని అనుకుంటున్నాము. కాబట్టి ప్రజలు కూడా ఎవరికి వాళ్ళే మన యొక్క జీవనదిని మనం కాపాడుకుంటే మనము ఆ జీవనది మనకు అనేకమైనటువంటి మన పంటలు సస్యశ్యామలం ఉండడానికి, జీవకోటి జీవించడానికి మనకు ఇస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ గోదావరి ఏదైతే దండకారణ్యం ఉండేనో ఆ దండకారణ్యము గుడి కేంద్రంగా, మన నక్షత్ర కేంద్రంగా ఏదైతే వృక్షాలు ఉండేనో అలాంటి వృక్ష సంపదను పెంచుకొని రాబోయే తరాలు ఈ యొక్క జీవనది ఆధారంగా ఏదైతే సంస్కృతి వెల్లివిరిసిందో సామాజికంగా, ఆర్థికంగా కూడా పెరగడానికి మనము ఈ యొక్క హారతులను చేసుకొని ఈ విధంగా పెద్ద ఎత్తున తరలించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. నిర్వాహకులు క్యాతం వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు లింగంపల్లి వీరగోపాల్, నలుమాస సత్తయ్య, పల్లెల చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, మంజుల, అన్నపూర్ణమ్మ, గిరిజాదేవి, సిఐ వెంకటేశ్వర్లు, దేవేందర్, గుండా వీరేశం, వెంకన్న, రేవతి, వెంకటేశ్వర్ శర్మ, దామోదర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. గీతా జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం గోదావరికని స్వర్ణ జయంతి మందిరంలో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ హాజ్రే భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భగవద్గీత పఠనం మూలంగా మనలో మానసిక ప్రశాంతతతో పాటు మంచి గుణాలు అలవరుతాయని తెలియజేశారు. ఏ సమస్యలు వచ్చినప్పుడు చదివినా కూడా ఎప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంటుంది. ఏం నేర్పుతుందంటే భగవద్గీత స్థితప్రజ్ఞత నేర్పుతుంది. దేని నేర్పుతుంది? మీరు చెప్పాలి వర్డ్స్. స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత అంటే మనకి బాధ అనిపించినప్పుడు బాధపడటం కానీ, విజయం సాధించినప్పుడు ఆనందపడటం కానీ, ఎవరైతే ఆనందపడరో వాళ్ళనే స్థితప్రజ్ఞుడు అంటారు. ఎవరంటారు? ఏమంటారు? స్థితప్రజ్ఞుడు. ఇక్కడ బేసికల్గా భగవద్గీతలో 4 పాత్రలు ఉంటాయి. అర్జునుడు, కృష్ణుడు, ధృతరాష్ట్రుడు, సంజయుడు. అంతేనా? మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. మళ్ళీ సారి చెప్పినట్టు వాటిని 3 పార్టులుగా డివైడ్ చేస్తారు. అయితే భారతదేశం ఒక గొప్ప దేశం. ఇక్కడ ప్రతి పండగ వెనక ఒక సైన్స్ ఉంటుంది. ప్రతి పండగ వెనక సైన్స్ ఉంటుంది. సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేది చాలా జరిగిన దేశాలలో, మొదలు జరిగిన దేశాలలో భారతదేశం ఒకటి. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు వేపూరి రాములుగౌడ్, మాధవరపు వెంకట్రావు, గిరిధల్లాల్ రాటి, నేరేడుకొమ్ము వెంకటస్వామి, మునిగాల సంపత్, బండ సమ్మన్న, కాస సత్యనారాయణ, అశోక్ కుమార్, అయోధ్య రవీందర్, సంపత్ యాదవ్, లింగన్న, శశికాంత్, మోడెం సురేందర్, రాజు, కంట నారాయణ, రవీందర్, జ్యోతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.